ఆర్సీబీ ముచ్చట చెప్పాలనా అనోళ్ళ మీకు? ఇగో నేను నిజం చెప్తున్నాను వల్ల, నేను ఆర్సీబీ ఫ్యాను అని చెప్తే కదా మీకు మొన్న. ఇక ఐపీఎల్ గెలుచుడుతోనే మస్తుల సంబరపడ్డా. ట్యాంకు బండి కాడికి కూడా పోయిన వాళ్ళ నేను ధూమ్ధామ్ చేసిన. కానీ ఏం ఫాయిదా చెప్పుండ్రి, ఆ సంబరం ఒక్కరోజు అనలేకపాయే. ఇక బెంగళూరు మైదానంలో ఆటగాళ్ళని చూసేందుకు వచ్చిన వాళ్ళ నడుమ తొక్కిసలాట నడిచే 11 మంది జీవివాయే. నా పానం అయితే కలుక్కుమన్నది వాళ్ళ ఈ వారు తిన్న కానించి అయితే. మరి అట్లా ఎట్లా జరిగింది, అసలు ఏమైంది? ఓ మల్కపురా కలుసుకొని వద్దామమ్మ రాండ్రి. నిజంగా ఘోరం అంటే ఘోరమే కదా నొల్లా. అసలు ఆటగాళ్ళను చూసేందుకు వచ్చిన సంబరంలో పానాలు ఓవుడంటే ఏంది అసలు? ఆర్సీబీ గెలిస్తే దేశమంతా ఎట్లా సంబరపడ్డదో, అదే ఆర్సీబీ కోసం వచ్చి పానాలు పోయిన వాళ్ళను చూసి కూడా దేశం గట్లనే తనలాడింది కాదా? మరి ఉత్తపచ్చిగా పానాలు ఓవుడేంది అసలు? కానీ అసలు ఏమన్నా జనాలు వచ్చిర్రా, ఏంది కథ? గంతమంది జనాలు వస్తారని ఈ సర్కారోళ్లకు పోలీసులకు ముందుగానే ఆలోచన రావాలి కదా, అందుకు తగ్గట్టు బందోబస్తు చేయాలనా అద్దా? ఎవరి బిజీల వాళ్ళు ఉండిపోయినరు. వాళ్ళు కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ లెక్కనే మారిపోయి ఆటగాళ్ళని చూసేందుకు తనలాడిరట. కథమిగా కండ్ల ముందే ఘోరం అంటే ఘోరం జరిగింది. అసలు అయితే ఫ్యాస్ ఉన్న వాళ్ళకే పర్మిషను అని చెప్పిరటనోళ్ళ, కానీ ఎవడో తలకు మార్చినోడు పుక్కిట్ల పాసలు ఇస్తాండు, ఎవ్వలైనా సరే పోవచ్చు అని టామ్ చేసిండు. ఇక ఇంకేమున్నది, అందరూ గోడలు దుంకుడు, గేట్లు నూకుడు, ఆగమాగమంతా చందన. అసలు తొక్కీసులాటల చచ్చిపోవుడు చాలా బాధ అనిపించింది అనుకుంటా. కర్ణాటక చిన్న ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సారు కండ్ల పొంట నీళ్లు పెట్టుకున్నాడు మాట్లాడుకుంటానే. అన్నట్టు ఈ ఆర్సీబీ జట్టు మీద కర్ణాటక క్రికెట్ సంఘం మీద పోలీసులు కేసు పెట్టిర్రు. ఇక గిమిటీలు కూడా వేసిరట. ఎన్ని కమిటీలు వేసినా పోయిన పానాలు వస్తాయా? జనాలకు కూడా ఒకటి చెప్పాలి, అభిమానం ఉండాలి. కానీ ఇంత పిచ్చి అభిమానం ఏందల్లా? ఆటగాళ్ళని చూసేందుకు పానాలు అడ్డం పెట్టుడేంది? కుటుంబాలు ఏం కావాలి? మన ట్యాంకు బండ్ కాడ కూడా గట్లనే ఒక ఒర్రుడు, చేతులలోనే పటాకులు కాల్చుకున్నాడు. ఏంది ఇది? ఏదైనా సరే హద్దులో వేస్తే అదే అందం సందంగాని గిట్లెగబడితే ఎట్లా అన్నట్టు.